రాయచోటి ఏర్పడినప్పటి నుంచి కూడా అన్నీ కూడా కొత్తగా ఏర్పడిన జిల్లాలలో ఏ జిల్లాలలో కూడా ఇంత ముందడుగులు పడిండో ఈరోజు అన్ని విధాలు కూడా అన్ని ఆఫీసెస్ అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో చాలా ముందంజలో ఉన్నాం. 20 నెలలైంది జిల్లా ఏర్పడి. 20 నెలల్లోనే అనేకమైనటువంటి అన్నీ కూడా కార్యక్రమాలు శంకుస్థాపనలే కాదు పూర్తి చేసే కార్యక్రమాలు కూడా ఎన్నో జరిగాయి. ఈరోజు మేము చాలా శుభదినం అనుకుంటాం. ఈరోజు సుండుపల్లి రోడ్డుకి సంబంధించి 11 ఎకరాలలో కొత్తగా జిల్లా పరిషత్ ఇక్కడ నిర్మించేదానికి భూ కేటాయింపు జరగడం, దాని తర్వాత గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేయడంతో ఆయన 1,20,00,000 వరకు ఇచ్చారు. ఈ కాంపౌండ్ వాళ్ళకి ప్లస్ ల్యాండ్ లెవెలింగ్ అంతా కూడా. అలాగే మిగిలినటువంటి ఒక బిల్డింగ్ కోసం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రాబో రోజులలో ఒక మంచి జిల్లా పరిషత్ సభాభవనము, జిల్లా పరిషత్ ఆఫీసు నిర్మించుకునే దానికి కూడా ప్లానింగ్ అన్నీ కూడా చేసుకుంటున్నాం. అంటే ఒక ముందు చూపుతో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఈ 11 ఎకరాలు కూడా ఈరోజు ఇక్కడ సే అబౌట్ కాస్ట్ మోర్ దాన్ 3 కోట్ల పైన ఉందంటున్నారు ఇక్కడ. అలాగే 5 కోట్ల వరకు రీచ్ అయినట్టు అవకాశం. దాదాపు 50 కోట్ల పైన ప్రాపర్టీ జిల్లా పరిషత్కు మనం ఇచ్చిన వాళ్ళం. ఎక్కడ ఒక సెంటు భూమి కూడా అన్యక్రాంతం కాకుండా ప్రతి ఒక్కటి సద్వినియోగం చేసుకొని ఆ బిల్డింగ్స్ అయిన తర్వాత ఆ చుట్టు ప్రాంతాల్లో వచ్చేటువంటి ఎంతో డెవలప్మెంట్ కూడా మనం గమనించాలి. ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. జిల్లా పరిషత్ సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేయడం 6 నెలల్లో ఇవన్నీ కూడా కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని బిల్డింగ్ కూడా ఇంకొక 1 కోటి రూపాయలు అదనంగా చిత్తూరు జిల్లా పరిషత్ని కూడా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. వస్తే ఒక మంచి క్యాంప్ ఆఫీస్ టైప్ కూడా ఇక్కడ నిర్మించేసుకొని రాబో రోజులలో పెద్ద సభాభవనము ప్లస్ జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా నిర్మించుకుంటాం. అన్ని ప్రాంతాలు అన్ని కార్నర్స్ ఒక పక్కన అటు పక్కన నిన్ననే 100 crores ఇంటిగ్రేట్ కలెక్టరేట్ కోసం 100 కోట్లు రావటం, అదే ఒక పక్కన టౌన్కి ఇటు పక్కన జిల్లా పరిషత్ శంకుస్థాపన చేసుకోవడం. అన్ని వైపులు అన్ని ప్రాంతాలు అన్ని రోడ్లు కూడా అన్ని సైడ్స్ డెవలప్ చేసేదానికి మా వంతు ప్రయత్నం గట్టిగా చేస్తున్నాం. అలాగే ఇంకా మిగిలినటువంటి ఆఫీసెస్ ఏవైతే రావాలనో వాటి అన్నిటిపైన కూడా దృష్టి పెట్టాం. రాబో రోజులలో రాయచోటి దిశ మారబోతుంది. రాబో 2 సంవత్సరాలలో ఇప్పటికే ఎంతో మారింది. ఇంకా 2 సంవత్సరాలలో ఈ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అన్ని రకాల అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు స్థల కేటాయింపులలో కానీ మిగిలిన ఆఫీసెస్లో ఫండ్స్ విషయాలలో కానీ నాకు సహకరిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారికి, గౌరవ స్పెషల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.